బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్, విద్యుత్, ఆర్థిక రంగాలపై శ్వేతపత్రాలను విడుదల చేసింది. ఇక ధరణి పోర్టల్పై శ్వేతపత్రం విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామంటూ కాంగ్రెస్ ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిలోని లోటుపాట్లపై కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో పొంగులేటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ధరణి పోర్టల్ పూర్తిగా ప్రక్షాళన చేస్తామని మంత్రి వెల్లడించారు. ధరణి సమస్యల పరిష్కారానికి సైతం మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు సదస్సులు నిర్వహిస్తామన్నారు. ధరణి దరఖాస్తుల ఆధారంగా శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ధరణికి సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు? బాబు, ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధరణికి సంబంధించిన మాత్రం ధరణి పేరు మార్పు పైన దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ప్రచారం నిర్వహించిన సమయంలో మాత్రం ధరణికి సంబంధించిన బంగాళాఖాతంలో వేసుకోవాలంటూ కూడా ఆ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా కూడా ధరణికి సంబంధించిన మాత్రం ఇప్పటివరకు ఆ కమిటీకి సంబంధించిన మాత్రం కమిటీ ఏర్పాటు చేసిన ఆ కమిటీ కూడా ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర కూడా ఆ చర్చ జరుగుతుంది. రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సమావేశమైంది. సమావేశమైన సందర్భంలో మాత్రం కొన్ని మానిటర్స్ లో మాత్రం మార్పులు చేర్పులు చేయాలి. మానిటర్స్ ద్వారా మాత్రం కొత్త సమస్యలకు సంబంధించినందుకు పరిష్కార మార్గాలు చూపే వాళ్ళ అవుతాయనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలిపిన సిచ్యువేషన్ ఉంది. ఇదే సమయంలో మాత్రం ధరణికి సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా ధరణి ద్వారా మాత్రం ప్రజలు ఇబ్బంది పడ్డారు, ధరణి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడెక్కడ ఎలాంటి భూములకు సంబంధించిన మాత్రం ఆన్లైన్ ద్వారా ఎక్కించుకున్నారు చాలా మంది అనే దానిపైన కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. అందులో భాగంగానే ధరణి పోర్టల్ కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి మాత్రం దీనికి సంబంధించిన మాత్రం పేరు మార్పు పైన కూడా ప్రభుత్వం ఇప్పటివరకే ఆలోచన చేస్తుంది. భూమాతగా భారత్ సంబంధించి కూడా గతంలో ఎన్నికల సమయంలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పిన నేపథ్యంలో మాత్రం ధరణి పేరును కూడా మార్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.